రాజధాని అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఉండాలని ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వర్పణకు వచ్చేలా అమరావతి పేరుతో మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం ఐ కలిపి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలన్నారు. రాజధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడేలా నిర్మాణం ఉండాలన్నారు. అమరావతి దేవతల రాజధాని అని, అలాంటి గొప్ప రాజధాని పట్ల గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని, రాజధానిని భ్రష్టు పట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిన్న జరిగిన 37వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పురపాలక మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతిలో త్వరలో అన్ని పనులకు టెండర్లు పిలిచి జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభించేలా ముందుకెళ్తామని తెలిపారు. రాయపూడి సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్ను ఆనుకొని సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రభుత్వం నిర్మిస్తుందని, ఆ భవనం నిర్మాణానికి 160 కోట్ల రూపాయలు కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుందన్నారు. G+7 విధానంలో 3.62 ఎకరాల్లో తలపెట్టిన సిఆర్డీఏ కార్యాలయాన్ని గత టీడీపీ ప్రభుత్వంలో ఏమాత్రం చేపట్టామో అంతకుమించి అంగుళ నిర్మాణం కూడా ముందుకు కదల్లేదని అధికారులు తెలిపారు. దీనిని 90 రోజుల్లో పూర్తి చేసి కొత్త కార్యాలయాన్ని అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులపై చర్చ జరిగిందని మంత్రి నారాయణ చెప్పారు. విజయవాడలో 2 దశల్లో మెట్రో ప్రాజెక్టు చేపట్టేలా డీపీఆర్ సిద్ధం చేశామన్నారు. మొదటి దశలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు నిర్మాణం చేపట్టనున్నామన్నారు. మొత్తం మొదటి దశలో 38.40 కిలోమీటర్ల మేర నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం 11,009 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇక విశాఖపట్నంలో మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.40 కిలోమీటర్ల మేర, గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 2వ కారిడార్, తాటిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు 3వ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. ఈ 2 ప్రాజెక్టుల ఫేజ్ 1 కు సంబంధించిన అంచనాలను వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని సీఎం ఆదేశించారన్నారు. మాతృభాషను మర్చిపోతే జాతి కనుమరుగైపోతుందని, తెలుగు భాష విధ్వంసానికి గురికాకుండా కాపాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు తాను, పవన్ కళ్యాణ్తో పాటు అంతా కలిసి కృషి చేస్తామని చెప్పారు. జీవితం కోసం తెలుగు, జీతం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తామన్నారు. తాను తెలుగువాడినని, తనది ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పే రోజు అతి త్వరలోనే వస్తుందన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు 161వ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు కోసం జీవితాంతం పోరాడి నిలబెట్టిన గిడుగు రామ్మూర్తి పంతులకు ప్రతి ఒక్కరూ ఘనమైన నివాళి అర్పించాలి అని అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటేనే జీవితం ఉన్నట్లు మాట్లాడటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. జీవో 77తో తెలుగు పండిట్లకు అన్యాయం జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారని, దీనిపై అధ్యయనం చేసి ఎవరికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మన కళాకారులు విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ పనిచేస్తుందని, ఆ సంస్థతో ఎంఓయూ చేసుకుంటామని చెప్పారు. సంగీత నాటక అకాడమీ బ్రాంచ్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగు జాతి వారసత్వ సంపద అయిన కూచిపూడి నాట్యానికి తగిన ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు తెలిపారు. మన భాష మీద మక్కువ, మమకారం చూపించడమే పాపం, నేరమైపోయిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషను వాడుక భాషగా తీర్చిదిద్దడం కంటే ముందుగా సవర భాషకు లిపిని సృష్టించిన మహోత్మనుడు అన్నారు. ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు మాట్లాడగలిగే పరిస్థితి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నానని చెప్పారు. మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సంపదకు మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్మిక శాఖ, పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ సర్వీసెస్ శాఖలపై నిన్న చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కార్మికుల సంక్షేమ విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. సేఫ్టీ విషయంలో పరిశ్రమలు రాజీ పడకూడదని, భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీ ఆడిట్ తప్పనిసరి చేయాలన్నారు. తనిఖీలు భద్రత పెంచేలా, తప్పులు సరిదిద్దేలా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. పరిశ్రమల యాజమాన్యాలను వేధింపులకు గురి చేయవద్దని, ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి తర్వాత మళ్లీ సేఫ్టీ గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఇలా కాకుండా నిర్దిష్ట ప్రణాళికతో భద్రత కోసం పనిచేసి తనిఖీలతో పాటు థర్డ్ పార్టీ ద్వారా కూడా ఆడిట్ జరపాల్సిన అవసరం ఉందన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలకు అనుమతులు జారీ విషయంలో పారదర్శకంగా పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 24,642 ఫ్యాక్టరీలు రిజిస్టర్ అయ్యాయని, వాటిలో 11.78 లక్షల మంది పని చేస్తున్నారని అధికారులు వివరించారు. రాష్ట్రంలో రసాయన పరిశ్రమలు పెరిగిన దృష్ట్యా భద్రతా చర్యలు పర్యవేక్షించారు.
తగ్గించడానికి, ప్రమాదాలు అరికట్టడానికి 3 కెమికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉండాలన్నారు. పరిశ్రమల్లో తనిఖీలకు అవసరమైన అధికారులను వెంటనే నియమిస్తామని, ఈ మేరకు పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. బోగోలు మండలం జువ్వెలదిన్న వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన ఫిషింగ్ హర్బ్ ను ప్రధాని మోదీ నేడు వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఆయన ఇదే రోజు మహారాష్ట్రలోని వాధ్వాన్ పోర్టును ప్రారంభించనున్నారు. జువ్వెలదిన్న హార్బర్ సహా దేశవ్యాప్తంగా 218 ఫిషర్స్ ప్రాజెక్టులను శ్రీకారం చుట్టనున్నారు, శంకుస్థాపన చేయనున్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన్న ప్రాంగణంలో మధ్యాహ్నం 1 గంటకు జరిగే ఈ కార్యక్రమంలో మోదీ వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. 2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పురుడు పోసుకున్న జువ్వెలదిన్న హార్బర్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా ఖర్చు భరించేలా 288 కోట్ల అంచనాతో రూపకల్పన చేశారు. స్థల సేకరణ పూర్తి చేసి అప్పగించారు. నిర్మాణానికి అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో చేపట్టిన పనుల్లో మందగమనం కనిపించింది. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు ఆపేశారు. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు. కొత్త కాంట్రాక్టర్తో పనులు పూర్తి చేయించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో భారీగా భూ కుంభకోణాలు జరిగాయని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ చెప్పారు. జగన్ పత్రికపై వేసిన కేసులో విచారణ నిమిత్తం నిన్న ఆయన విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. భూ ఆక్రమణలకు సంబంధించి రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నివేదిక సిద్ధం చేశారని, దీనిపై వచ్చే కేబినెట్లో చర్చించి అక్రమాలకు బాధ్యులైన అందరిపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి లోకేష్. తప్పు చేసిన అధికారుల వివరాలను రెడ్ బుక్ లో రాశానని, వారిపై చర్యలు ఉంటాయని వివరించారు. గత ప్రభుత్వం 1000 బడుల్లో CBSE సిలబస్ అమలు చేసిందని, అందుకు తగిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దలేకపోయిందన్నారు. దీనివల్ల ఇటీవల అసైన్మెంట్ పరీక్షల్లో 65% మంది ఫెయిల్ అయ్యారన్నారు. ఈ నేపథ్యంలో CBSE సిలబస్ కొనసాగింపు, సంబంధిత బోర్డు పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పాఠశాలలో వసతుల కల్పన కోసం మనబడి మన భవిష్యత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. వైసీపీ పాలకుల నిర్వాకంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45 లక్షల నుంచి 35 లక్షలకు పడిపోయిందన్నారు. ప్రభుత్వ పాఠశాలను గాడిలో పెట్టేలా రోడ్ మ్యాప్ అమలు చేస్తామన్నారు. రాష్ట్రానికి IT కంపెనీలు తీసుకువస్తామని, విశాఖను AA హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. ముంబైకి చెందిన సినీ నటిని 18 రోజులు బంధించి వేధింపులకు పాల్పడ్డారనే విషయం ఆమె ఆవేదన చూస్తే అర్థమవుతుందన్నారు. వాటిలో అధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుందని, అన్నిటిపై విచారణ జరగాలన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆదుకుంటామని లోకేష్ చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు తనను ఉద్దేశించి కథనం ప్రచురించిన జగన్ పత్రికపై గతంలో ఆయన పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు వాయిదాకు హాజరయ్యారు. ప్రతివాది తరపున న్యాయవాది మహ్మద్ హబీబుల్లా కోర్టులో లోకేష్ ను పలు ప్రశ్నలు అడిగారు. న్యాయమూర్తి కేసును అక్టోబర్ 18కి వాయిదా వేశారు. రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు తమ పదవులకు రాజీనామా చేశారు. నిన్న రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను కలిసి రాజీనామా లేఖలు అందజేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ మనస్సాక్షిగానే ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నామని వెల్లడించారు. వారి రాజీనామాలను ధన్కర్ తక్షణమే ఆమోదించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాజ్యసభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ బిజినెస్ రూల్స్ 213 ప్రకారం మోపిదేవి, బీద మస్తాన్ రావు రాజీనామాలను ఆమోదించినట్లు ప్రకటించారు. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికకు 10 రోజుల్లో ఎన్నికల కమిషన్ EC నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. స్వచ్ఛందంగానే ఎంపీ పదవులకు రాజీనామా చేశామని, వెనుక ఎవరి ప్రలోభాలు లేవని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ తనకు 100% సహకరించారని, అయితే కొన్ని సందర్భాలు, అంశాల్లో ఆయనతో విభేదాలు వచ్చాయని, అందువల్లే పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారని మోపిదేవి చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను పరిగణనలోకి తీసుకోకుండా కింది స్థాయి లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారని, అప్పుడే పార్టీ మారాలని అనుకున్నానని తెలిపారు. రేపల్లె ప్రజలకు అందుబాటులో ఉండటం తనకిష్టమన్నారు. మరోవైపు తనకు 4 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశామని బీద మస్తాన్ రావు చెప్పారు. జాతీయ రాజకీయాలంటే తనకు ఆసక్తి అని, అవకాశం ఉంటే మళ్లీ రాజ్యసభకు వస్తానని తెలిపారు. టీడీపీలో చేరికపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ 32 ఏళ్లు టీడీపీలో ఉన్నానని, అప్పుడు చంద్రబాబు తన బాస్ గా ఉండేవారని చెప్పారు. తనకు అవకాశం, గౌరవం ఇచ్చిన జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులతో చర్చించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వైసీపీ నాయకత్వం తనను ఆదరించిన ఆ పార్టీ జిల్లా నాయకత్వం నుంచి ఎదురవుతున్న అవమానాలను తట్టుకోలేక ఆయన వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
ఏపీలో వైసీపీ పార్టీ ఎంపీలు నేతలు గుడ్ బై చెప్తున్న తరుణంలో జగన్ వచ్చే నెల 3న సతీ సమేతంగా లండన్ బయలుదేరుతున్నారు. కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం 25 దాకా అక్కడ పర్యటించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల ఆయనకు అనుమతి ఇచ్చింది. అక్రమాస్తుల కేసులు ఒకవైపు, ముఖ్యమంత్రిగా పాలనా సమయంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలపై విచారణలు ఇంకోవైపు. పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, బీదా మస్తాన్రావు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లేందుకు సమాయత్తం కావడం, పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో 4 తప్ప మిగతా వారు పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారంతో భవిష్యత్పై వైసీపీ శ్రేణులు కలవరపడుతున్నారు. ఈ తరుణంలో ఆయన విదేశీ పర్యటన వారిని ఇరకాటంలో పడేస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్ వ్యవహార శైలి వారికి అంతుపట్టడం లేదు. తాడేపల్లిలో కేంద్ర కార్యాలయాన్ని తన ప్యాలెస్ కు మార్చడం, తరచూ బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లడం, ప్రజా తీర్పును గౌరవించకుండా మాట్లాడటం, కొత్త ప్రభుత్వం కుదురుకోక ముందే శాంతి భద్రతల వైఫల్యం అంటూ ఢిల్లీలో ధర్నా చేయడం, పరస్పర దాడుల్లో సొంత పార్టీ కార్యకర్త చనిపోతే టీడీపై రుద్దే ప్రయత్నం చేయడం, శవాల కోసం జగన్ వెతుకుతున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం, మీడియా సమావేశాల్లో విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా వెళ్లిపోవడం మొదలైనవి విమర్శలకు తావిస్తున్నాయి. లోక్సభలో తమకు 4 ఎంపీలే ఉన్నా రాజ్యసభలో 11 మంది ఉన్నారని, మోదీ ప్రభుత్వం ముఖ్యమైన బిల్లుల కోసం తనపై ఆధారపడక తప్పదని జగన్ ఇన్నాళ్లు ధీమాతో ఉన్నారు. ఇప్పుడు వీరిలో మోపిదేవి, మస్తాన్రావు రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. వారి బాటలోనే పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీల వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతుంది. మరోవైపు ముంబై నటి వ్యవహారంపై సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇలా కేసులు తరుముకొస్తుండటం, పార్టీని నైరాశ్యం ఆవరించిన తరుణంలో జగన్ దంపతులు లండన్ ప్రయాణం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులకు గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో అమలైన మద్యం పాలసీ ముగింపు దశకు చేరింది. సెప్టెంబర్ తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ మద్యం దుకాణాలు కనిపించవు. పూర్తిగా ప్రైవేట్ షాపులే ఉండేలా ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీని రూపొందిస్తుంది. 6 రాష్ట్రాల్లోని మద్యం పాలసీలపై ఆ అధికారులు అధ్యయనం చేసి ఇటీవల ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. వాటిలో తెలంగాణ తరహా పాలసీనే ఉత్తమంగా ఉందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. తాజాగా ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ముందు ఈ నివేదికలు ఉంచి పాలసీకి తుదిరూపు తీసుకురానున్నారు. అయితే దాదాపుగా తెలంగాణ పాలసీకే ప్రభుత్వ వర్గాలు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 2017లో చివరిసారిగా ప్రైవేట్ మద్యం షాపుకు పాలసీ విడుదలైంది. 2019లో అది ముగిసిన తర్వాత అదే సంవత్సరం అక్టోబర్ 1 నుంచి వైసీపీ సర్కార్ ప్రభుత్వం మద్యం షాపుల పాలసీని అమల్లోకి తెచ్చింది. అప్పటి వరకు 4380 షాపులు ఉంటే వాటిని 3500కు కుదించి ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరోసారి షాపుల సంఖ్యను 2934కు కుదించారు. 2023లో తెలంగాణ లిక్కర్ పాలసీ ప్రకటించినప్పుడు దరఖాస్తు ఫీజు కింద 2628 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఈ రూపంలో కనీసం 2000 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. కొత్త పాలసీలో దరఖాస్తు ఫీజు 2 లక్షల నాన్ రిఫండబుల్ గా నిర్ణయించారు. కొత్త పాలసీని పూర్తిగా ఆన్లైన్ విధానంలోకి తీసుకొస్తున్నారు. దరఖాస్తుల నుంచి లాటరీ వరకు మొత్తం ఆన్లైన్లోనే ప్రక్రియ చేపడతారు. తొలుత లాటరీకి వెళ్లాలా, వేలం ప్రక్రియ చేపట్టాలా అనే అంశాలపై కసరత్తు చేశారు. వేలం విధానంలో ప్రారంభంలో ఆదాయం ఎక్కువ వచ్చినా ఆ తర్వాత స్థిరత్వం ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువ ధరకు లైసెన్సులు పొందిన వారు మధ్యలోనే షాపును వదిలేస్తే అది ఆదాయ నష్టంతో పాటు ఇతర అంశాలపైన ప్రభావం చూపుతుందని, అందువల్ల లాటరీ విధానంలో ఎంపిక చేయడమే ఉత్తమమని భావిస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాల్లో టీటీడీ మార్పులు చేసింది. ఇకపై దర్శనం చేసుకుని భక్తులు లడ్డూలు పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాలని, వారికి కేవలం 2 లడ్డూలు మాత్రమే విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్ లో దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఓ లడ్డూను ఉచితంగా ఇవ్వడంతో పాటు అదనంగా లడ్డూలు కావాలంటే 50 రూపాయల చొప్పున విక్రయించేది. దర్శనం చేసుకోకపోయినా 50 రూపాయల చొప్పున అదనపు లడ్డూలు పొందే వెసులుబాటు ఉండేది. అయితే ఇటీవల లడ్డూలను బ్లాక్ మార్కెట్లో విక్రయించే దళారీల సంఖ్య పెరిగిపోయిందనే ఫిర్యాదుతో టీటీడీ మార్పులు చేపట్టింది. నిన్న వేకువజాము నుంచి దర్శన టికెట్, టోకెన్ కలిగిన భక్తులకు ఉచిత లడ్డూతో పాటు అదనంగా 2 లడ్డూలు విక్రయించారు. దర్శనం చేసుకుని భక్తుల నుంచి ఆధార్ కార్డు తీసుకుని ఆ వివరాలను నమోదు చేసిన తర్వాత 2 లడ్డూలను 50 రూపాయల చొప్పున విక్రయించారు. దళారీలను అరికట్టేందుకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే అయినప్పటికీ రద్దీ రోజుల్లో భక్తులు ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రద్దీ రోజుల్లో చాలా మంది భక్తులు దర్శనం లభించకపోయినప్పటికీ కనీసం లడ్డూలైనా తీసుకువెళ్దామని భావిస్తారు. అయితే టీటీడీ తాజా నిర్ణయంతో అలాంటి భక్తులకు ఆధార్ కార్డుపై కేవలం 2 లడ్డూలు మాత్రమే అందనున్నాయి. తనను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి తన పొలాన్ని రాయించుకుంది అంటూ కాదంబరి జత్వానీపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రావు ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు ఆధారంగా ఓ డాక్యుమెంట్ ను కూడా సృష్టించారు. 2018లో రాసుకున్నట్లుగా ఉన్న డాక్యుమెంట్ పై 2020లో ముంబైలోని జుహు కాదంబరి కొన్న
ఫ్లాట్ చిరునామా చూపించారు. అంతేకాదు ఆ డాక్యుమెంట్ పేపర్ను స్టాంపు వెండర్ నుంచి 2023లో కొన్నట్లు దానిపై స్పష్టంగా ఉంది. ఏపీ పోలీసులు తనపై జగన్ ఆదేశించారు. మేం పాటిస్తాం అంటూ అడ్డగోలు పనులు చేసిన పోలీసు అధికారుల చుట్టూ బలంగా ఉచ్చుబిగుస్తుంది. ముంబై నటి వైద్యురాలు కాదంబరి జత్వాని తప్పుడు కేసులో ఇరికించి ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన కేసులో సీనియర్ ఐపీఎస్ల పాత్ర తేల్చేందుకు రంగం సిద్ధమైంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబైలో సినీ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అటు బాధితురాలు కాదంబరి కూడా అప్పటి ఏపీ పోలీసులపై ఈ నెల 1వ తేదీన కేసు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో నిన్న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఆమె నేరుగా విజయవాడకు వచ్చేస్తున్నారు. గురువారం రాత్రి ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చిన కాదంబరి నేడు విజయవాడ చేరుకోనున్నారు. ఇక్కడ ఆమె పోలీసులు వాంగ్మూలం నమోదు చేస్తారు. అదే సమయంలో తనను వేధించిన ఏపీ ఐపీఎస్లపై ఆమె ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు విచారణ అధికారిగా విజయవాడ ఏసీపీ స్రవంతి రాయ్ని నియమించింది. డీజీపీ ఆదేశాల మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నిన్న గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. గణేష్ మండపాల నిర్వాహకులు ముందస్తుగా అనుమతి తీసుకుంటే ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న సమీక్ష నిర్వహించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చేసిన విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు. జవాబుదారీతనం కోసమే అనుమతి తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాల నిర్వహణ ఉండాలని, ఇందుకోసం ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు అధికారుల సమన్వయంతో చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. మండపాల ఏర్పాటు నుంచి శోభాయాత్ర దాకా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అనుమతులు తీసుకుంటే ఆయా ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ తదితర ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే అవకాశం ఉందన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దని, జోన్ల వారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎస్ శాంతికుమార్ని ఆదేశించారు. గత ఏడాది ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 1,50,000 విగ్రహాలు ఏర్పాటు చేశారన్న అంచనాలున్న నేపథ్యంలో మొత్తం విగ్రహాలను హుస్సేన్ సాగర్ కే కాకుండా ఇతర చెరువుల్లోనూ నిమజ్జనం చేసే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. దీంతో సాగర్ వద్ద రద్దీ తగ్గడంతో పాటు ఆయా చెరువుల వద్ద నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ముందుగానే చేసే వీలుంటుందన్నారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నగర పరిధిలోని 4 ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం రోజైన సెప్టెంబర్ 17వ తేదీన అనంత చతుర్దశి వచ్చిందని, ఆ రోజు ప్రాముఖ్యతకు తెలుపుతూ దేవాదాయ శాఖ తరపున ప్రచారం చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి విజ్ఞప్తి చేయగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావును సీఎం ఆదేశించారు. మొత్తం 25,000 మందితో భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు డీజీపీ జితేందర్, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేయడంపై మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయి రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని నిందితులకు తాము బెయిల్ ఇస్తామా అని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి సుప్రీంకోర్టు పట్ల గౌరవం ఉండాలన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సముచితం కాదన్నారు. ఇలాంటి కండక్ట్ ఉన్న వ్యక్తి తెలంగాణ సీఎంగా ఉన్నందున తాము ఓటుకు నోటు కేసును పిటిషనర్ కోరినట్లు మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశాలు ఇవ్వచ్చు అన్నారు. ఈ దశలో రేవంత్ రెడ్డి తరపును వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్లు జోక్యం చేసుకుని ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లూత్రా ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటామని తెలిపారు. సీఎం కామెంట్స్ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. అడ్వకేట్ల విజ్ఞప్తికి స్పందించిన జస్టిస్ గవాయి కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఇప్పటి వరకు చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోని నిర్మాణాల కూల్చివేతలు చేపట్టిన హైడ్రా ఇప్పుడు ఈ అక్రమానికి ఊతమిచ్చిన ప్రభుత్వ అధికారుల పాత్రపైన దృష్టి సారించింది. త్రిముఖ వ్యూహంలో భాగంగా ఓవైపు కూల్చివేతలు చేపడుతూనే మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేసిన వారిపై కొరడా జుల్పించేందుకు సిద్ధమవుతుంది. తెర వెనుక ఉంటూ తతంగం నడిపించిన వారిని బయటకు లాగుతుంది. ఆయా విభాగాల్లో బాధ్యులపైన చర్యలకు ఉపక్రమించింది. దరఖాస్తు దశ నుంచి అనుమతుల వరకు నిర్మాణదారులు సమర్పించిన డాక్యుమెంట్లు, ప్రభుత్వ విభాగాలు ఇచ్చిన నివేదికలను పరిశీలిస్తుంది. పాత్రదారులను తేల్చేందుకు పోలీస్ శాఖల తరహాలో సమగ్ర విచారణ సాగిస్తుంది. ఈ క్రమంలో హైడ్రాకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. అన్ని అవగాహన ఉండి కూడా కొందరు అధికారులు నిర్మాణాలకు ఆమోదం తెలిపారని అంచనాకు వచ్చింది.
అక్రమాలకు తెగించిన అధికారులు సైబర్ నేరగాళ్లను తలదన్నేలా సాంకేతిక లొసుగులను ఆసరా చేసుకున్నారని హైడ్రా నిర్ధారించింది. కింది స్థాయి ఉద్యోగులు అభ్యంతరం తెలిపినా ఉన్నతాధికారులు కుమ్మక్కై అనుమతులిచ్చారని అంచనాకు వచ్చింది. చెరువుల కబ్జాలో నిర్మాణదారులకు పలు విభాగాల అధికారులు సహకరించారని తేల్చింది. క్రిమినల్ కేసులు నమోదుకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో వీరిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైబరాబాద్ కమిషనర్ కు ఈ మేరకు లేఖ రాశారు. ఇదే సమయంలో నిబంధనలు అతిక్రమించిన అధికారులపై చర్యలకు సంబంధిత శాఖలకు సిఫార్సు చేయనున్నారు. ఇప్పటి వరకు కూల్చివేసిన భవనాల్లో చందానగర్ ఈర్ల చెరువు, FTL బఫర్ జోన్లో G+2 భవనాలు రెండింటికి GHMC సర్కిల్ అధికారులు అనుమతిచ్చారు. నిర్మాణం పూర్తి కాకముందే నివాసయోగ్య ప్రతం కూడా జారీ చేశారు. ఫిర్యాదులు రావడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా FTLలో నిర్మాణాలున్నాయని నిర్ధారించి పడగొట్టింది. తెర వెనుక ఏం జరుగుతుందో లోతుగా పరిశీలిస్తే TSB పాస్లో దరఖాస్తు చేయగా ఈ స్థలం చెరువులో ఉందని సాగునీటి అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారని మహిళా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఫైల్లో రాశారు. TPO అభిప్రాయాన్ని తొక్కిపెట్టి వీరు చెరువులో నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని హైడ్రా గుర్తించినట్లు తెలిసింది. తన ఇల్లు బఫర్ జోన్లో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్న అభ్యంతరం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు. దుర్గం చెరువు సమీపంలోని డాక్టర్స్ కాలనీలో ఉండే తిరుపతి రెడ్డితో పాటు స్థానికులకు 2 రోజుల క్రితం మీ ఇల్లు బఫర్ జోన్లో ఉన్నాయని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై తిరుపతి రెడ్డి స్పందిస్తూ అమర్ సొసైటీ ద్వారా పూర్వ యజమాని 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి GHMC నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టారని చెప్పారు. 1995లోనే ఈ లేఅవుట్కు అనుమతులు వచ్చాయని ప్రస్తావించారు. ఆ ఇంటిని తాను 2016లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో స్థలం FTLకు కానీ బఫర్ జోన్కు కానీ వస్తుందనే విషయం తెలియదన్నారు. భూపత్రాలు న్యాయవాదికి చూపించిన తర్వాతే కొనుగోలు చేశానని చెప్పారు. ఇప్పుడు అధికారులు బఫర్ జోన్ అంటూ నోటీసులు ఇచ్చారని, అది నిజమే అయితే కొంత సమయం ఇస్తే సమాన్లు తీసుకొని బయటకు వస్తానని, ఆ తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని ప్రకటించారు. తన ఇంటి విషయాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేయలేని పనులు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారని, అందుకే ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిదీ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ తన ఇంటిపై చేస్తున్న వ్యాఖ్యల కారణంగా మొత్తం కాలనీలో ఉన్న నిర్మాణాలని ప్రమాదంలో పడ్డాయని అభిప్రాయపడ్డారు. చాన్నాళ్ల తర్వాత కూతురు కవితను చూసి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో బెయిల్ లభించడంతో 5.5 నెలల జైలు జీవితం తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న తండ్రి కేసీఆర్ ను కలిసేందుకు సిద్దిపేట జిల్లా మర్కర్ మండలం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వచ్చారు. ఆమె వెంట భర్త అనిల్, కుమారుడు ఉన్నారు. ఫామ్ హౌస్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గుమ్మం ఎదుట గుమ్మడికాయతో దిష్టి తీసి హారతులతో కవితను లోపలకు ఆహ్వానించారు. ఇంట్లోకి వస్తూనే కేసీఆర్ కు కవిత పాదాభివందనం చేశారు. కుమార్తెను ఆశీర్వదించిన కేసీఆర్ ఆమెను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా తండ్రి చేతిని కవిత ముద్దాడారు. కవితకు బెయిల్ లభించడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం, కవిత అరెస్ట్, లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న కేసీఆర్ ముఖంలో చాన్నాళ్ల తర్వాత సంతోషం, ఉత్సాహం కనిపించాయని పలువురు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీల 2వ సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను ఎటువంటి తప్పులు లేకుండా సిద్ధం చేయాలని జిల్లాల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. ఓటరు జాబితా తయారీ, ప్రచురణ పురోగతిపై అందరూ జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారులతో SEC కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్ ఇతరులు పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం తయారు చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాలను యథావిధిగా పరిగణలోకి తీసుకుని వార్డు వారీ, గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్ జాబితాలను వచ్చే నెల 6న గ్రామ పంచాయతీలో విడుదల చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలు స్వీకరించాలన్నారు. ఓటర్ జాబితా రూపకల్పనలో పొరపాట్లు జరిగితే సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి లేదా జిల్లా పంచాయతీ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. ఫిర్యాదులను పరిశీలించి తుది ఓటరు జాబితాను వచ్చే నెల 21న ప్రచురించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అర్హులైన ఓటర్లు తమ పేర్లను పంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చుకోవాలన్నా, ఏమైనా అభ్యంతరాలు ఉన్నా సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రోలర్ రిజిస్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరు చేర్పు
తొలగింపు జరిగిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో పరిగణలోకి తీసుకుంటారని వెల్లడించారు. వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సిబ్బందికి శిక్షణపై మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో రూపొందించిన గ్రీవెన్స్ మాడ్యూళ్లను ఆయన ఆవిష్కరించారు. తాత ముత్తాతల కాలం నుంచి నివసిస్తున్న తమ స్థలాలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాకుండా తమను భయాందోళనకు గురి చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా కొడంకల్ తండావాసులు ఆందోళనకు దిగారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తండావాసులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామానికి చెందిన తమ భూములను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోని మంత్రులను అడ్డుపెట్టుకుని కబ్జాకు ప్రయత్నాలు ప్రారంభించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు న్యాయం జరుగుతుందని భావించినా నిరాశ ఎదురైందని తండావాసులు వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పైగా తమపై అక్రమంగా కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి తమకు న్యాయం చేయాలంటూ కొండగల్ తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రైల్వే పాత క్వార్టర్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న 10 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 24 కిలోల గంజాయితో పాటు ఒక స్కూటీ, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 28న 1 టౌన్ సిఐ, ఎస్ఐలు రెవెన్యూ అధికారులతో కలిసి దాడి చేశారు. అనుమానాస్పదంగా ఉన్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 4 జువెనైల్స్ ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. అమలాపురంలో బీఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులోకి రావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అమలాపురం గడియారం స్తంభం సెంటర్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 4G సేవలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. 4G, 5G అంటూ నినాదాలు చేశారు. గడియారం సెంటర్లో ఆనందోత్సవాలతో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు చిందులు వేశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. దేశంలో బీఎస్ఎన్ఎల్ ఉత్తమ సేవలు అందించాలని ఉద్యోగస్తులు కోరారు. ప్రజలు బీఎస్ఎన్ఎల్ సేవలు వినియోగించుకోవాలని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి రాజు అన్నారు. ప్రస్తుతం జియో, ఎయిర్టెల్ తదితర ప్రైవేట్ నెట్ ఛార్జీలు విపరీతంగా పెంచడంతో బీఎస్ఎన్ఎల్ బెటర్ అని వినియోగదారులు అంటున్నారని, ఇప్పటికే దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4G సెల్ టవర్ల ఏర్పాట్ల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కృష్ణమ్మ పర్వళ్లు తొక్కుతుంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జలాశయాల గేట్లను మరోసారి ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలు పూర్తిగా నిండాయి. శ్రీశైలానికి ఎగువ పరివాహక ప్రాంతాలు జూరాల నుంచి 2,86,434 క్యూసెక్ల ప్రవాహం వస్తుంది. డ్యాం అధికారులు 10 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,79,830 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి జలాశయానికి 2,75,218 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులుగా నమోదైంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నిజంగానే భాగ్యనగరం అని తాజాగా మరోమారు వెల్లడైంది. దేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరాల జాబితాలో దక్షిణాదిలో నెంబర్ 1గా నిలవటమే కాక దేశంలో ఢిల్లీ, ముంబై తరహా 3వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్లో 18 మంది బిలియనీర్లు, 104 మంది సంపన్నులు ఉన్నారని నిన్న విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 వెల్లడించింది. ఇప్పటి వరకు 3వ స్థానంలో ఉన్న బెంగళూరును వెనక్కి నెట్టి హైదరాబాద్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపింది. 76.100 కోట్ల నికర సంపదతో మురళీదేవి కుటుంబం హైదరాబాద్ బిలియనీర్లో అగ్రస్థానంలో ఉంది. నగరానికి చెందిన పిచ్చిరెడ్డి 54,800 కోట్లు, పివి కృష్ణారెడ్డి 52,700 కోట్లు, పార్థసారథి రెడ్డి 29,900 కోట్లు రిచ్ లిస్టు జాబితాలో ఉన్నారు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు భారత్ జోడో యాత్ర, మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో భారత్ డోజో యాత్ర చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్లో వెల్లడించారు. డోజో అనేది మార్షల్ ఆర్ట్స్ నేర్పే స్కూల్ లేదా మైదానం. న్యాయయాత్ర సందర్భంగా రోజు సాయంత్రం తాను బస చేసిన శిబిరం వద్ద ప్రత్యేకంగా కార్యకర్తలతో కలిసి రాహుల్ జియు జిత్సు ఆర్ట్ను ప్రాక్టీస్ చేసేవారు. ఆ వీడియోను నిన్న ఆయన పోస్ట్ చేశారు. నిన్న జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలతో తన అనుభవాలను ఆయన ఎక్స్లో పంచుకున్నారు. భారత్ డోజో యాత్ర త్వరలో రాబోతుంది అని పేర్కొన్నారు.